8+8 ఎంతనోలా లెక్కకైతే 16. కానీ చెయ్యి పార్టీ పువ్వు పార్టీ లీడర్లు కలిస్తే గుండు 0 అవుతుంది అన్నట్టు మన కాడ అసెంబ్లీ మీటింగులు నడుతానే కదా నల్లా. నిజం చెప్తున్నా, అసెంబ్లీలో ధూమ్ ధామ్ అంతా మన రామన్నదే పోన్రి. ఒక్కొక్క మాట తూటా లెక్క వేలింది. అధికార పార్టీ ఆగమాగం జగన్నాథమైంది. అసలు నన్ను అడిగితే రామన్న మాట్లాడుతుంటే మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదల్లా, కొందరు చెయ్యి పార్టీ లీడర్లు కూడా సాటుగా బల్లలు జరిచినంత పని చేసిర్రు. రామన్న బర్త్డే నాడు నిండు అసెంబ్లీలా రేవంత్ సార్ను చెయ్యి పార్టీ సర్కార్ను ఏ తీర్ల కబడ్డీ ఆడిండో ఒక్క మల్క మీరు కూడా షార్ట్ కట్లో చూడుండ్రల్లా మస్తుంటది. నిజం చెప్తున్నా, జాతిరత్నాలు సినిమాలా ఏం ఫీల్ ఉంది మామ అనే డైలాగ్ ఉన్న చూడు. ఆ అసెంబ్లీ మీటింగ్ లో మన రామన్న పంచులకు చెయ్యి పార్టీ లీడర్ల నీళ్లు నమలుడు చూస్తే గట్లనే అనిపించిందోలా చాలా మందికి. కాదల్లా, అసెంబ్లీలా బడ్జెట్ మీద చర్చ అంటే బడ్జెట్ మీద నడవాలి కదా. కానీ రామన్న మాట్లాడుతుంటే రేవంత్ సార్కు ఏమనిపించిందో ఏందో గాని సంబంధం లేకుండా కుటుంబము తండ్రుల వారసత్వం అనుకుంటా ఇట్లా ఏమేమో అనబట్టిండు. అవసరమానోల్లా ఇగో గిట్లనే అనిపించింది. మరి దానికి మన రామన్న ఏమన్నాడో వినాలే. అసెంబ్లీ మొత్తం దద్దరెళ్ళిపోయింది. అధ్యక్ష, నేను కూడా అనొచ్చు అధ్యక్ష, పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసిన నేను కూడా అనొచ్చు. మాట్లాడడం మేము కూడా మాట్లాడతాం. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్ గాంధీని అంటుండా, రాజీవ్ గాంధీని అంటుండా నాకు తెలియదు అధ్యక్ష. ఎవరిని అంటుండ అధ్యక్ష? ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు చాలా నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు, ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు పనిచేసిన కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాం. చాలా ఇది మేము ఆక్షేపించేది లేదు. నేను ఈరోజు మేము కోరుతా ఉన్నాం అదే, ఇంత సీరియస్గా మేము ఏ రోజు డెమోక్రటిక్గా ఒక డిబేట్ని ఈరోజు మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఇంత సీరియస్ ఇష్యూను ఇన్నరా? ఇక రామన్న ఇట్లా అన్నాక అందరు చూడుండ్రోల్లా ఎట్లా లేచిర్రో. ఓష్ని కొంపదీసి ఆంధ్ర అసెంబ్లీ లెక్క గాయ గతర ఏత్తరా ఏంది? అవుగాని తండ్రులు తాతలు అనుకుంటా రేవంత్ సారు నిజంగా ఎవ్వల్ని మనసులో పెట్టుకున్నాడబ్బా. అక్కడున్న పాత షేయి పార్టీ లీడర్లకు కూడా మనసులకు వచ్చిందట. వాళ్ళు వీళ్ళు గుసగుస పెట్టుకుంటున్నట. అన్నట్టు సెంటర్ బడ్జెట్ లా మన రాష్ట్రానికి వచ్చింది గుండు 0. 8 మంది పువ్వు ఎంపీలున్నా మనకచ్చిన ఫాయిదా ఏం లేదు. ఇక ఈ 8 మీద మన రామన్న ఏమన్నాడంటే, కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష, చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష. వివేక్ లెక్కలు తప్పినాయి అధ్యక్ష. 8+8 మామూలు గణితం అయితే 16 అధ్యక్ష. కానీ ఇవాళ 8+8 గుండు 0 అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ 10 సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది. అంతే కదా మరి. మొన్న మల్క మోదీ సారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రేవంత్ సారు ఏమన్నా అభిమానాలు ఆప్యాయతలు చూయించిండా? ఇక అట్లా చూయించినందుకన్నా మన మీద కొంత నన్న నజరేయాలనా అద్దా? అగో ఇదే మాట రామన్న తీసిండు. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? ఇక్కడ హైదరాబాద్ లో ఒక మీటింగ్ లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు? మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి. మోడీ గారు పెద్దన్న లాంటి వారు, బడే బాయ్, నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష. అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించిన వేదిక మీద ముఖ్యమంత్రి గారు. మరి ఏమైంది అధ్యక్ష? ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష? నేను భావిస్తా ఉన్నాను. గౌరవ కేటీ రామారావు గారిని కోరుతా ఉన్నాను. ఈడ చూడని రోజుల్లో రామన్న మాట్లాడుతున్నప్పుడల్లా తాపకొగలు నరిమిట్ల కత్తనే ఉన్నారు. తాపకోసారి డిస్టర్బ్ చేసుడు, మాట్లాడకుండా అడ్డం పడుడు, రాగాలు తీసుడు, మైకులు కూడా కట్ చేసిర్రు. అంటే వాస్తవాలు మాట్లాడితే గిట్లనే ఉంటది కావచ్చు. మేము క్లియర్ గా చెప్పేది, మేము అధ్యక్ష అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష. ఈ చర్చలో పాల్గొనండి. ఈ చర్చలో పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి. కూర్చోండి. అవుగాని బీఆర్ఎస్ లీడర్లు ఏం మాట్లాడినా మన రేవంత్ సారు తాపకోసారి కేసీఆర్ సారు రావాలి, కేసీఆర్ సారు అని అంటున్నాడు కదా. ఇక రామన్న చెప్పిన దానికి ఇంకోసారి కేసీఆర్ సారు పేరు కూడా ఎత్తనే ఎత్తరు కావచ్చు చెయ్యి పార్టీ లీడర్లు. కేసీఆర్ గారి గురించి
మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష, ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము చాలా అధ్యక్ష, కేసీఆర్ గారు అవసరం లేదు అధ్యక్ష. మేము చూసుకోగలం. ఆయన వచ్చినా రాకున్నా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది. మీ సత్తా తెలుసు, మీరు ఇక్కడ ఉండి అక్కడ పోయిన వాళ్ళే, మీ సత్తా తెలుసు. కేసీఆర్ గారు అవసరం లేదు మీకు, మేము సరిపోతాం. మాకు సమాధానం చెప్పండి చాలు మీరు. అన్నట్టు బుజారం నాడు మన రామన్న బర్త్డే నాడే అసెంబ్లీలో ఇగో ఈ తీర్ల దుమ్మురేపి అందరిని గట్టిగా అరుచుకున్నాడని పబ్లిక్ అంటాండ్రు. నిజంగా వారి 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 వ్యవహారం చూస్తూ ఉంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఉంది అధ్యక్ష. నాకైతే ఆ గొంతులు దించుకోవడాలు, ఆగమాగం లేచి మాట్లాడు. ముఖ్యమంత్రి గారు చాలా సంయమనంతో ఉండాలి. వారే రన్నింగ్ కామెంటరీ చేస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్తా ఉన్నా అధ్యక్ష, వారు ఓన్లీ బడ్జెట్ కన్ఫైన్ అయ్యి మాట్లాడమని వారే అంటారు. ఏదో చీకటి ఒప్పందాలని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, విలీనాలని ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మీ ఇద్దరికి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా, ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం మాకు లేదు. ముమ్మాటికి తెలంగాణ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా ఇక్కడే ఉంటాం, గొంతు విప్పుతాం, మిమ్మల్ని అడుగడుగున ఎండగడతాం. 6 గ్యారెంటీలు ఏవైతే ఇవాళ కేంద్ర బడ్జెట్ మీద లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నెపం వేసి తప్పించుకోవాలని మీరు ఏదైతే ఇవాళ ఒక డ్రామా చేస్తున్నారో తప్పకుండా దీన్ని ఎండగడతామని మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాం. వదిలిపెట్టం, 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా వదిలిపెట్టం. ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం, కడుగుతూనే ఉంటాం. ఆ విషయంలో మీరెట్టి పరిస్థితుల్లో ఆలోచన కూడా చేయాల్సిన అవసరం లేదు.